హలో గాయ్స్, మీరు చూస్తున్నారు ప్లీజ్ ఇంట్రడక్షన్. ఈజ్ మిస్టర్ ఇల్లంద్ర శ్రీనివాస్. హాయ్. ఈజ్ మిస్టర్ మారుతి. ఈజ్ మిస్టర్ కృష్ణ. We are going to Vizag Kali. Okay, I like it just for BN Reddy. Is not BN Reddy. Yeah, BN Reddy. Guys, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నావు, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్పు ఒకసారి. గైస్ ఇప్పుడు ఏమంటే కమ్ టు ద పాయింట్. మనం పోయేది వైజాగ్ కాలనీ. అంటే వైజాగ్ లో ఉండే కాలనీ కాదు, వైజాగ్ కాలనీ అనేది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్. సో బ్యాక్ వాటర్స్ లో ఏమున్నాయి అనేది ఒక అన్వేషణ కోసం నా అన్వేషణ ఇన్స్పిరేషన్ తీసుకొని పోతున్నాం. తెలుసు అందరికి నా అన్వేషణ చౌక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసాము అండ్ ఇక్కడికి వచ్చాము, బాగా టైం స్పెండ్ చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఫ్రెండ్స్తో వస్తే కనుక పక్కా ప్లాన్తో రండి. అండ్ మేము ఒకటి మిస్ అయ్యాము, ఏంటంటే రావడం కొంచెం లేట్ రావడం, లంచ్ లేట్గా స్టార్ట్ చేసాము. అండ్ కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనుకున్నా. ఫస్ట్ పాయింట్ అనేది టైమింగ్. సో మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి అరౌండ్ 4 o'clock 5 o'clock అలా స్టార్ట్ అయ్యి వైజాగ్ కాలనీకి మీరు ఉండే డిస్టెన్స్ బేస్ చేసుకొని సన్ రైజ్ చూసేలాగా ప్లాన్ చేసుకోండి. సో సన్ రైజ్ చూస్తూ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో అది మేము మిస్ అయ్యాము యాక్చువల్గా. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈవినింగ్ 6 తర్వాత బోటింగ్ అలా ఉండదు కాబట్టి ఎర్లీగా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫుడ్ డ్రింక్స్కి వస్తే ఇక్కడ వచ్చే ముందు మీరు ఫుడ్ తేవాల్సిన అవసరం లేదు, ఓన్లీ డ్రింక్స్ తెచ్చుకుంటే చాలు, ఎవరైనా డ్రింక్స్ తాగే వాళ్ళు ఉంటే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీరు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చారనుకోండి, ఇక్కడ వాళ్ళే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ ఫుడ్ వండేసి ఇస్తారు. వాళ్ళకి అమౌంట్ ఇస్తారు, అండ్ 250 ఎంత తీసుకుంటున్నారు అప్రాక్సిమేట్గా. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఐలాండ్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసి అక్కడ ఐలాండ్లో కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ సన్సెట్ అయ్యే వరకు ఉండి సన్సెట్ చూసుకొని మీరు రావచ్చు. అండ్ ఒకవేళ అక్కడ క్యాంపెయిన్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక ఇక్కడైతే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో అన్ని వస్తువులు మీరే క్యారీ చేయడం మంచిది. మేము లేట్గా వెళ్ళినాము, బట్ మీరు మాత్రం త్వరగా వెళ్ళి సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు చూసుకుని రండి. ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మేము సన్సెటే చూసినాం కానీ చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్. కానీ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం ఉంటుంది ఫ్రెండ్స్తో, అలా బోటింగ్లో ఫుడ్. సో ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళండి, ఒక 5-6 వెళ్తే బాగుంటుంది. ఈసారి లాస్ట్ అంతగానో తాగుతారమ్మా మీరు? రాను నీళ్ళు లేవు, మనం వెనక పోవాలమ్మా. ఇప్పుడు మేము వైజాగ్ కాలనీ ఇక్కడికి వచ్చాము. బోటింగ్ ఉందంటున్నారు, భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ లైవ్ బోటింగ్ మీద మన పడిపోతే కనుక మనకు హలో 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 ఎవ్రీబడి, లిసన్ టు దిస్ వీడియోనా మళ్ళీ భయం అయిపోతుంది. వదిలేమా ఇంకొక సార్ एक तेरा एक मेरा 50-50 बराबर है. పార్టీ కానీ అది మళ్ళీ తీ
ఎవరెవరో నువ్వెక్కడ